మెటా 11,000, salesforce.com 2,100, ట్విట్టర్ 3,000, విప్రో 300, మైక్రోసాఫ్ట్ 1,000. ఇవన్నీ ఆ కంపెనీస్ తాలూకా స్టాక్ వాల్యూస్ అనుకుంటున్నారా? కాదు, ఇవన్నీ ఇప్పటిదాకా ఆ కంపెనీస్ ఫైర్ చేసిన ఎంప్లాయీస్ తాలూకా కౌంట్. అండ్ అంతేకాకుండా అమెజాన్ 10,000 మెంబర్స్, గూగుల్ 1,000 మెంబర్స్, హెచ్పి 6,000 మెంబర్స్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ని ఫైర్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి కారణం రెసిషన్. మన ఆర్బీఐ గవర్నర్ అయిన శ్రీ శక్తికాంత దాస్ మరియు జేపీ మార్గన్ సీఈఓ అయిన జెమీ డెమాన్, అమెజాన్ కోఫౌండర్ అయిన జెఫ్ బెజోస్ ఎందుకు రెసిషన్ గురించి అంత మాస్ వార్నింగ్ ఇచ్చారు? రెసిషన్ వల్ల ఇండియాకు వచ్చే ప్రాబ్లం ఏంటి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలియాలంటే వెంటనే మనం మన వీడియోని స్టార్ట్ చేయాలి. వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. దిస్ ఇస్ కిరణ్ అండ్ వెల్కమ్ టు తెలుగు సైకోటెక్స్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో చాలా తెలియని పదాలు ఉంటాయి. వాటన్నిటిని నేను డీటెయిల్గా చెప్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా రెసిషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక ఎకనామిక్ పీరియడ్లో డిమాండ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే సప్లై డిమాండ్కి మించి ఉంటుందో ఆ సప్లై ఉండడం వల్ల గూడ్స్ అన్నవి మిగిలిపోతాయి. సో ఈ కండిషన్ వల్ల డిమాండ్ అనేది డిమాలిష్ అయిపోతుంది. దీనివల్ల జీడిపి అనేది దెబ్బతింటుంది. దీన్నే రెసిషన్ అంటారు. తెలుగులో ఆర్థిక మాంద్యం అంటారు. ఎఫెక్ట్స్ ఆఫ్ రెసిషన్, అసలు ఆర్థిక మాంద్యం వల్ల ఏవేవి ఎఫెక్ట్ అవుతాయి? దేశం తాలూకా జీడిపి అనేది ఎఫెక్ట్ అవుతుంది. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రాఫిట్, తెలుగులో స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు దీన్నే. అండ్ సెకండ్, డిమాండ్ అనేది కంప్లీట్గా పడిపోతుంది. దీనివల్ల ఆ కంట్రీలో ఉన్న కంపెనీస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ని ఫైర్ చేస్తుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ వల్ల మనీ సర్క్యులేషన్ అనేది తగ్గుతుంది. సో ఆ కంట్రీ మనీ యొక్క సర్క్యులేషన్ని పెంచడానికి ఆ కంట్రీలో ఉండే జనాలకి తక్కువ వడ్డీకి లోన్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది. సో ఇలా లోన్స్ ఇవ్వడం కోసం ఆ కంట్రీస్ అన్నవి ఎక్కువ మనీని ప్రింట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇలా ఎక్కువ మనీని ప్రింట్ చేయడం వల్ల మనీ యొక్క వాల్యూ తగ్గుతుంది. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. తెలుగులో ద్రవ్యోల్బణం అని అంటారు. సో ఈ ఇన్ఫ్లేషన్ని గనక రెసిషన్లో ఉండే కంట్రీ కంట్రోల్ చేయలేకపోతే ఆ పర్టికులర్ కంట్రీ 70 years బ్యాక్కి వెళ్ళిపోతుంది. అంటే ఆ కంట్రీలో డెవలప్మెంట్ అనేది ఉండదు. సో మెయిన్గా ఈ 3 ఫ్యాక్టర్స్ వల్లే కంట్రీలో రెసిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అసలు రెసిషన్ ఇండియాకి వస్తుందా? దానికి ఆన్సర్ నో. మరి ఏ కంట్రీకి రెసిషన్ వస్తుంది? రెసిషన్ అమెరికాకి వస్తుంది. దానివల్ల గ్లోబల్ కంట్రీస్ అన్నిటికీ ఎఫెక్ట్ ఉంటుంది. అసలు రెసిషన్ దేని వల్ల వస్తుంది? దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ రీజన్ ఏంటంటే కోవిడ్-19 పాండమిక్ లో ఎకనామిక్ ఫాల్ అనేది వచ్చింది. సో ఈ ఎకనామిక్ ఫాల్ ని వరల్డ్ మొత్తం సరిగ్గా ఇంకా రికవర్ అవ్వలేదు. జరిగిన లాసెస్ కి ఇంకా చాలా కంట్రీస్ బ్యాలెన్స్ అవ్వలేదు. అండ్ అంతేకాకుండా చాలా కంపెనీస్ అండ్ స్టార్ట్అప్స్ అనేవి షట్ డౌన్ అయిపోయాయి. సో దానివల్ల వరల్డ్ వైడ్ గా ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. సో సెకండ్ రీజన్ వచ్చేసి ఆయిల్ ప్రైసెస్. పాండమిక్ వల్ల క్రూడ్ ఆయిల్ యూటిలైజేషన్ అనేది చాలా తగ్గిపోయింది. ఇది ఎందువల్ల అంటే లాక్డౌన్లో వెహికల్స్ యూటిలైజేషన్ చాలా తగ్గింది అండ్ చాలా వరకు ఫ్యాక్టరీస్ కూడా పాజ్ చేశారు. సో దీనివల్ల క్రూడ్ ఆయిల్ యూటిలైజేషన్ అనేది చాలా తగ్గిపోయింది. సో ఎప్పుడైతే లాక్డౌన్ రిలీజ్ చేశారో పాండమిక్ కంట్రోల్ అవుతున్న మూమెంట్లో క్రూడ్ ఆయిల్ సప్లయర్స్ అందరూ కూడా వాటి ప్రైసెస్ని జే అని ఒక్కసారిగా లేపారనమాట. అండ్ మెడ మీద కొట్టేవాడు లేక వాడు ఇష్టం వచ్చినట్టు ప్రైసెస్ అనేవి పెంచాడు. సో ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు పెట్టిన ప్రైసెస్కి క్రూడ్ ఆయిల్ని పర్చేస్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోలియం నుంచి వ్యాసలిన్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఇంక్లూడింగ్ ప్లాస్టిక్తో పాటు మన డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా పెట్రోలియంతోనే తయారు చేస్తారు. సో ఎప్పుడైతే ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ని ఎక్కువ ప్రైసెస్కి కొనడం మొదలుపెట్టిందో ఎక్కువ ట్యాక్సెస్ వేసి కన్జ్యూమర్కి ఇవ్వడం మొదలుపెట్టింది. దీనివల్ల డిమాండ్ అనేది తగ్గింది. ఎందుకంటే రేట్స్ అనేవి బాగా పెరిగాయి కాబట్టి. ఎప్పుడైతే గవర్నమెంట్ ఎక్కువ ట్యాక్సెస్ ఇంక్లూడ్ చేసి ప్రోడక్ట్ని అమ్ముతుందో సో ఆటోమేటిక్గా యూసేజ్ అనేది వీక్ అవుతుంది. దీనివల్ల సప్లై అనేది ఉన్నప్పటికీ డిమాండ్ అనేది డిమాలిష్ అయిపోతుంది. సో దీనివల్ల గవర్నమెంట్కి ట్యాక్సెస్ అనేవి రివర్స్లో రిటర్న్ రావు. చాలా వరకు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పెట్రోల్ ఖర్చులు తట్టుకోలేక ఎలక్ట్రికల్ వెహికల్స్కి కూడా షిఫ్ట్ అవుతున్నారు. సో ఈ రీజన్స్ అన్నీ కూడా వన్ ఆఫ్ ది మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి ఒక కంట్రీని రెసిషన్ వైపు తీసుకువెళ్ళడానికి. సో థర్డ్ రీజన్ వచ్చి వార్. రష్యా వర్సెస్ ఉక్రెయిన్. ప్రపంచం వ్యాప్తంగా 70% ఆఫ్ ది ఎడిబుల్ ఆయిల్ రష్యా నుంచి సప్లై అవుతుంది. సో ఈ వార్ వల్ల యుఎస్ఏ అండ్ యూరోప్ ఉక్రెయిన్కి సపోర్ట్ చేసాయి. ఎందువల్ల అంటే నాటో అండ్ యుఎన్ఓ వల్ల. అండ్ ఆ వార్ టైంలో రష్యా మీద యుఎస్ఏ కొన్ని ఆంక్షలు విధించింది. అంటే లైక్ కొన్ని రెస్ట్రిక్షన్ చేసింది. లైక్ కొన్ని బిజినెస్ డీల్స్ కానీ, ఐరన్ సప్లై కానీ, క్రూడ్ ఆయిల్ సప్లై కానీ. సో ఇలాంటి మేజర్ సప్లైస్ అన్నీ కూడా యుఎస్ఏ రష్యాకి రెస్ట్రిక్ట్ చేసింది. సో దీనివల్ల రష్యా ఎడిబుల్ ఆయిల్ సప్లైని యుఎస్ఏకి స్టాప్ చేసింది. నాట్ ఓన్లీ యుఎస్ఏ, యూరోప్ అండ్ చాలా దేశాలకు కూడా రష్యా ఎడిబుల్ ఆయిల్ సప్లైని స్టాప్ చేసింది. అండ్ మెయిన్గా జర్మనీ మాత్రం చాలా ఎఫెక్ట్ అయింది. ఈ 3 రీజన్స్ వల్ల యుఎస్ఏకి రెసిషన్ రాబోతుంది. అసలు యుఎస్ఏకే ఎందుకు రెసిషన్ రాబోతుంది?
సో ఇది ఎందువల్ల అంటే యూఎస్ఏలో ఎక్కువ బ్రాండ్స్ ఉండడం వల్ల. లైక్ యూఎస్ఏలో రాకెట్స్ నుంచి కాఫీ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా బ్రాండే. సో ఎప్పుడైతే సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుందో యూఎస్లో ఉండే సప్లయర్స్ అనేవాళ్ళు కాస్ట్ని ఇంక్రీజ్ చేస్తున్నారు. దీనివల్ల డిమాండ్ అనేది చాలా తగ్గింది. సో ఈ డిమాండ్ని కంట్రోల్ చేయడం కోసం, వాళ్ళ బ్రేక్ ఈవెన్ పాయింట్ని మెయింటైన్ చేయడం కోసం చాలా వరకు కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ని ఫైర్ అవుట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ యూఎస్ ప్రీ రెసిషన్ పీరియడ్లో ఉంది. చాలా వరకు కంపెనీ ఓనర్స్ అందరూ కూడా రెసిషన్ని ముందుగానే ప్రిడిక్ట్ చేస్తూ చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు. సో ఈ రీజన్స్ వల్ల ఏ కంట్రీ దగ్గర కూడా డబ్బులు లేవు. వరల్డ్ వైడ్గా బిజినెస్ చేసే బ్రాండ్స్ అన్నీ కూడా యూఎస్వే. సో ఇలా యూఎస్లో సప్లై ఉన్నప్పటికీ కూడా డిమాండ్ లేకపోవడంతో యూఎస్ఏకి రెసిషన్ అనేది రాబోతుంది. ఇప్పుడు ప్రెసెంట్ మనం ప్రీ రెసిషన్ పీరియడ్లో ఉన్నాం. అండ్ ఇంకో 2-3 మంత్స్లో యూఎస్లో రెసిషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రెసిషన్ వస్తే యూఎస్ పరిస్థితి ఏమవుతుంది? రెసిషన్ రావడం వల్ల చాలా వరకు కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క ఎంప్లాయర్స్ని అన్ఎంప్లాయ్మెంట్లోకి తోస్తాయి. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల డబ్బులు అనేవి సర్క్యులేషన్ చాలా తక్కువ ఉంటుంది. డబ్బులు సర్క్యులేషన్ లేకపోవడంతో ఫెడరల్ బ్యాంక్ తక్కువ ఇంట్రెస్ట్కి లోన్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది. దీనివల్ల ఫెడరల్ బ్యాంక్ ఎక్కువ అమౌంట్ని ప్రింట్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. సో ఇలా ఎక్కువ అమౌంట్ ప్రింట్ చేయడం వల్ల మనీ యొక్క వాల్యూ అనేది తగ్గుతుంది. సో దీన్నే అన్సర్టనిటీ అంటారు. సో మొన్న రీసెంట్గా మీరు చూసుకున్నట్లయితే డాలర్ యొక్క వాల్యూ ఇండియన్ రూపీ కన్నా చాలా ఎక్కువగా వెళ్తుంది. ఇది అన్సర్టనిటీ లెవెల్స్లో. ఎప్పుడైతే డాలర్ వాల్యూ అన్సర్టనిటీతో ఇంక్రీజ్ అయ్యిందో మన ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ మనకు ఒక కోట్ చేశారు, ఇండియన్ రూపీ వాల్యూ అన్నది కన్సిస్టెంట్గానే ఉంది, డాలరే ఇంక్రీజ్ అయ్యిందని. సో మన మెంబర్స్ ఏం చేశారంటే దాన్ని చాలా సర్కాస్టిక్ వేలో జనాలకి చూపించారు. సో ఫ్యాక్ట్ ఏంటంటే ఆవిడ క్లియర్గానే చెప్పారు. సో ఇలా చేయడం వల్ల డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా కొంత సమయానికి డాలర్ యొక్క వాల్యూ అనేది తగ్గుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే రెసిషన్ కంప్లీట్ అవుతుందో అదే ఫెడరల్ బ్యాంక్ అప్పుల్ని తగ్గించి ఇంట్రెస్ట్ని పెంచుతుంది. సో దీనివల్ల డిస్ట్రిబ్యూట్ అయిన అమౌంట్ మళ్ళీ తిరిగి ఫెడరల్ బ్యాంక్ దగ్గరికే వస్తుంది. ఇలాగా ఫెడరల్ బ్యాంక్ యూఎస్ తాలూకా ఎకానమీని కంట్రోల్ చేస్తుంది. సో కమింగ్ 3 మంత్స్లో రెసిషన్ అనేది రాబోతుంది. ఒకవేళ యూఎస్కి రెసిషన్ వస్తే ఇండియాకి సంబంధం ఏంటి? లైక్ ఇండియాకి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఇండియాలో టాప్ 2 సెక్టర్స్, ఒకటి ఫైనాన్స్ అండ్ ఒకటి ఐటీ, రెండు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యూఎస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 32 కంపెనీస్ ఆఫ్ ది యూఎస్ కంపెనీస్ ఆల్రెడీ మన ఇండియన్ ఫైనాన్స్ సెక్టర్లో చాలా వరకు అమౌంట్ని ఇన్వెస్ట్ చేశాయి. ఎప్పుడైతే రెసిషన్ స్టార్ట్ అవుతుందో యూఎస్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని రిటర్న్స్ చేసుకుంటారు. సో దీనివల్ల ఇండియా తాలూకా డెవలప్మెంట్ రేట్ అనేది తగ్గుతుంది. అండ్ సెకండ్, మన 15% ఉన్న ఐటీ ఇండస్ట్రీ మొత్తం కూడా డిపెండ్ అయ్యేది యూఎస్ ఎకనామీ మీదే. లైక్ చాలా వరకు ఐటీ కంపెనీస్ అన్నీ కూడా యూఎస్ ప్రోడక్ట్స్కి సర్వీసెస్ ఇస్తున్నాయి. లైక్ టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, ఇవన్నీ కూడా ఫారిన్ కంపెనీస్. లైక్ మెజారిటీ ఆఫ్ ది యూఎస్ కంపెనీస్కే ఇవి సర్వీసెస్ ఇస్తున్నాయి. సో దీనివల్లే విప్రోలో 300 మెంబర్స్ అండ్ యాక్సెంచర్లో 15K మెంబర్స్ని ఫైర్ చేశాయి. అండ్ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ అయితే రిక్రూట్మెంట్ చేసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నాయి. సో అయితే ఈ రెండు సెక్టర్స్ యొక్క టోటల్ 47% ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ డైరెక్ట్గా ఇంపాక్ట్ అవబోతుంది. సో 47 ఇండియన్ ఎకానమీ ఇంపాక్ట్ అవుతుందంటే ఇండియాలో డెవలప్మెంట్ మొత్తం మడతెట్టేసినట్టే. సో ఇదే రెసిషన్ కనుక 1 year వరకు ఉంటే దాన్ని డిప్రెషన్ అంటారు. గతంలో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 అండ్ 2008లో కూడా చాలా పెద్ద రెసిషన్ వచ్చింది. అండ్ చాలా సార్లు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అన్నది పడడం లెగడం ఇవన్నీ కూడా రెసిషన్ వల్లే జరుగుతున్నాయి. సో ప్రెసెంట్ యూఎస్ డాలర్ అయితే చాలా అన్సర్టనిటీలో ఉంది. అండ్ ఇండియన్ మార్కెట్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ నుంచి హై వాలటైలిటీ చూపిస్తుంది. వాలటైలిటీ అంటే ఏంటంటే ఈ మూమెంట్లో మీరు ప్రాఫిట్స్ చూసినా నెక్స్ట్ మూమెంట్లో అది గ్రేట్ లాసెస్ని చూపిస్తుంది. దీన్నే మార్కెట్ యొక్క వాలటైలిటీ అని అంటారు. అండ్ మీరు చూసుకుంటే లాస్ట్ 7 to 10 డేస్లో డాలర్ వాల్యూ 0.15% అన్నది తగ్గింది. అండ్ ఇప్పుడు ప్రీ రెసిషన్ పీరియడ్లో అమెరికా అన్నది జాగ్రత్తలు తీసుకుంటే అండ్ రెసిషన్ ఛాన్సెస్ వచ్చి 80% ఉన్నాయి. అండ్ 20% రాకపోవచ్చు. రాకపోతే వెల్ అండ్ గుడ్, ఎవ్రీథింగ్ బ్యాక్ టు నార్మల్. ఒకవేళ వస్తే మాత్రం ఇప్పుడు ముందు డిస్కస్ చేసుకున్న ప్రతిదీ కూడా జరుగుతుంది. సో ఇన్ని బ్యాడ్ న్యూస్లు వినిన తర్వాత ఫైనల్గా ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఇప్పుడు రెసిషన్ రావడం అనేది మంచిది. సో ఎందువల్లంటే రెసిషన్ వచ్చిన తర్వాత చాలా స్టార్ట్అప్ కంపెనీస్ చాలా డెవలప్మెంట్లో ఉంటాయి. అండ్ సాఫ్ట్వేర్ బూమ్ కూడా స్టార్ట్ అవబోతుంది. ఎవరైతే రెసిషన్ వల్ల అన్ఎంప్లాయర్స్ ఉంటారో వాళ్ళందరూ మాక్సిమం 2 years మేనేజ్ చేయండి. అండ్ 3rd year యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. ఎందుకంటే ఇది చాలాసార్లు రిపీట్ అయ్యింది. రెసిషన్ అన్నది ఇట్స్ కామన్ అండ్ చాలాసార్లు రిపీట్ అయింది. అండ్ అన్నిసార్లు రిజల్ట్ ఇలాగే ఉంది. అండ్ ఈ 2 yearsలో మీరు వర్త్లీ కోర్సెస్ చేసుకుంటే
అది ఫ్యూచర్లో మీకు మంచి పోస్ట్ అండ్ మంచి పొజిషన్లో నిలబెడతాయి. సో ఇది రెసిషన్ తాలూకు కథ. రెసిషన్ గురించి వీలైనంత త్వరగా మేము షార్ట్స్లో అప్డేట్ చేస్తూనే ఉంటాము. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కిందన కమెంట్ చేయండి. అండ్ మీ డౌట్స్ కూడా మీరు కింద కమెంట్ చేయండి. నేను వీలైనంత ఫాస్ట్గా వాటికి రిప్లై ఇస్తాము. అండ్ దిస్ ఇస్ కిరణ్ సైనింగ్ ఆఫ్.